తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలకు కొత్త పంచాయతీ వచ్చిపడిందా? కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై తమపై క్షేత్రస్థాయి నుండి ఒత్తిడి పెరుగుతుందా? కొత్త పంచాయతీల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులకు అధికారులు ఏం చెప్పారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే పంచాయతీ ఎన్నికల వల్ల సమయంలో ప్రజల్లోకి వెళ్లేదెలా అని ప్రజాప్రతినిధులు సతమతమవుతున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 12,777 గ్రామ పంచాయతీలున్నాయి. రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై అటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. ఆ మాట నిలబెట్టుకునేందుకు తాము చేసే సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 250 ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులు పంచాయతీరాజ్ శాఖకి ఇచ్చినట్లు తెలిసిందే. ఆ దరఖాస్తులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు సైతం వచ్చినట్లు సమాచారం. అయితే దరఖాస్తులు ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు లోబడి లేకపోవడంతో వాటిని అధికారులు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు మంత్రులు తీవ్ర అసహనానికి గురయ్యారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలోపు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు జరగకపోతే ఆయా గ్రామాల్లో తాము తలెత్తుకు తిరిగే పరిస్థితి లేదని సదరు నేతలు ఆందోళన చెందుతున్నారట. జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్లోనే 223 నూతన గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు తాము ప్రతిపాదించిన పంచాయతీలు ఏర్పాటు కాలేదని, ఇప్పుడైనా తమ నియోజకవర్గాల్లో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై అధికారులపై మంత్రులు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కలిసి వస్తుందని వివరిస్తున్నారు. లేదంటే పార్టీకి ఎన్నికల్లో నష్టం వాటిల్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారట. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా నిధులు వస్తాయని, గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని వాళ్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా పాలనా సౌలభ్యం కూడా ఉంటుందని అంటున్నారు. వీటితో పాటు తాము ఎమ్మెల్యేగా ఉండగా కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే అటు పార్టీకి ఇటు వ్యక్తిగతంగా తమకు గుర్తింపు గౌరవం దక్కుతాయని అభిప్రాయపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో 3,000కు పైగా తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. అయితే గతంలో పంచాయతీల ఏర్పాటుకు రూల్స్ అడ్డురానప్పుడు ఇప్పుడెందుకు వాటిని కారణంగా చూపి అడ్డుకుంటున్నారని అధికారులతో కొందరు నేతలు వాదిస్తున్నట్లు సమాచారం. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మళ్లీ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే విమర్శల పాలవుతామని, పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం అధికారులు వచ్చినట్లు సచివాలయంలో చర్చ నడుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలోపు ప్రభుత్వం కొత్త పంచాయతీలు ఏర్పాటు చేస్తుందా, లేక పార్టీ నేతల పంచాయతీతోనే ఎన్నికలకు వెళ్తుందా అనే విషయాన్ని వేచి చూడాలి.